హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి ఎగ్తో స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తున్నాను. ఎగ్స్ మీరు ఎప్పుడు కర్రీ చేసుకొని ఉంటారు, ఫ్రై చేసుకొని ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేశారనేది చూసేయండి. నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి ఒక 7 ఎగ్స్ తీసుకుంటున్నాను. వాటిని పగలగొట్టేస్తున్నా. నెక్స్ట్ దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం పొడి, అలాగే ఒక స్పూన్ ఉప్పు. నెక్స్ట్ దీంట్లోకి ఒక క్యారెట్ సన్నగా తురిమేసాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర, చిన్న క్యాబేజీ ముక్క సన్నగా తురిమేసా, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక టమాటోను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసా, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసా, ఇది కూడా యాడ్ చేస్తున్నా. దీన్ని మొత్తం మిక్స్ చేసేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకొని పొంగనాల ప్యాన్ ఒకటి పెట్టేసుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వీటిల్లో కొద్ది ఆయిల్ వేసుకుందాం. ఇలా ఒకసారి తిప్పేసుకుంటే ఆ గుంట మొత్తం నిండిపోతుంది, ఆయిల్ ఇట్లా ఆయిల్ అంటుకుంటుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ గుంటల్లోకి కొద్ది వేసేసుకుందాం. ఇంకా ఈ గుంటల్లో మొత్తం నింపేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒకవైపు మంచి కాలేంత వరకు వెయిట్ చేద్దాము. ఒక 5 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో ఒక వైపు కాల్చిన తర్వాత మెల్లిగా స్పూన్తో ఇంకో వైపు తిప్పేసుకుందాం. అంతే. రెండు వైపులా ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత తీసేద్దాం. ఇంకా
మన ఎగ్గు పొంగనాలు ఇంకా టేస్ట్ చేసేద్దాము. మంచిగా వచ్చినాయి, బాగున్నాయి, చాలా బాగుంది. అదిరిపోయింది. పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి.